ఖమ్మంలో స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు. ఆటో బోల్తా 10 మంది మహిళా కూలీలకు గాయాలు. తాజుద్దీన్ భౌతిక కాయానికి నివాళి. కన్నీటి పర్యంతమైన పువ్వాడ అజయ్. హత్య బాధిత గిరిజన కుటుంబానికి 8.25 లక్షల రూపాయల సాయం. కలెక్టర్ ఎస్పీ పరమార్శ. కొండా సురేఖ అవుట్. రాములమ్మ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? కాకరేపుతున్న కాంగ్రెస్ కలహాలు. కొండా సురేఖ చిన్నారెడ్డి చర్యలపై హైకమాండ్ తర్జనభర్జన. మందమర్రిలో లక్కీ డ్రా ద్వారా 2 పడకల గదుల ఇండ్ల కేటాయింపు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్ భౌతిక కాయాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి నివాళులర్పించారు. తాజుద్దీన్ మృతదేహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సన్నిహితుడైన తాజుద్దీన్ భౌతిక కాయాన్ని చూసిన పువ్వాడ అజయ్ కుమార్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తాజుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో అధైర్యపడవద్దని, తాను వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. తాజుద్దీన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం ఎర్రగుంటంపాడు సమీపంలో మంగళవారం ఉదయం ఆటో బోల్తా పడిన ఘటనలో 10 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వెంసూరు అంబేద్కర్ నగర్ కు చెందిన కూలీలు మొక్కలు నాటేందుకు రాయుడుపాలెం, కల్లూరుగూడెం వైపు ఆటోలో వెళ్తుండగా మార్గం మధ్యలో పిల్లి అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో 4 మహిళలు తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 4 మహిళలను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండ గ్రామ సమీపంలో శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యం, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటే విధంగా స్వామినారాయణ గురుకుల విద్యా సంస్థలు పనిచేస్తాయని అన్నారు. విద్యార్థులకు కేవలం చదువుతో పాటు సంస్కారం, విలువలు, నైతికతను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఖమ్మంలో గురుకుల పాఠశాల ఏర్పాటు కావడం జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని మంత్రి తెలిపారు. పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వామినారాయణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. దగ్గరలో ఉండటం వలన స్వామీజీలు అందరూ ఆయన గారు కూడా పరిచయం ఉన్నారు. ఆయన గారు సంప్రదించిన మీదట స్వామీజీతో రిక్వెస్ట్ చేసి ఇటువంటి నా జిల్లాలో ఉండాలి, నా నియోజకవర్గంలో ఉండాలని స్వామీజీని అడగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని మంచి సంప్రదాయం కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి విద్యను ఇవ్వాలి. విద్యే దానికి పరమార్థం కాదు. చదువులు లాభం లేదు. సంస్కారవంతమైనటువంటి చదువులు కావాలి. మన దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడగలిగేటటువంటి మానవులను సృష్టించాలి. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్లుగా ఈనాడు జరిగేటటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనలు కావచ్చు, దేశంలో జరిగే సంఘటనలు కావచ్చు, వాటికి విలువలు లేకపోవటం వలన, మానవ విలువలు నశించిపోవటం వలన మానవ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి అన్ని దుర్గణాలకి లోనై అన్ని కూడా అరిష్టాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నట్టు ఇటువంటి పాఠశాల ద్వారా వచ్చినటువంటి బాలు వాళ్ళిద్దరు కూడా మన జిల్లా వాళ్ళే ఆ స్కూల్లో చదువుతున్నారు. మొయినాబాద్ లో నేను అక్కడికి స్వామీజీ ఒకరోజు పిలిచినప్పుడు వాళ్ళ స్కూల్ డేకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్ళీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. అటువంటి భారత సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తుంటే
మన దేశ ప్రజలు విస్మరిస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలందరికీ కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అని అంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని డిక్లేర్ చేశా. స్వామినారాయణ గారి దయ వల్ల, స్వామీజీ దయ వల్ల మనకి ఈ పాఠశాల ఏర్పడింది. ఈ పాఠశాలలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్పి నేను అడిగితే, సార్ మేము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో మా పాఠశాల. సూర్యాపేట జిల్లా మోతి మండలంలోని భీక్యా తండాలో ఇటీవల దారుణ హత్యకు గురైన గిరిజన దంపతులు నాగులు భూబా కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 8,25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని 2 దశల్లో బాధితులకు అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హత్య కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఘటనలో మరెవరైనా నిందితులు ఉన్నట్లు తేలితే వారిపైన కఠిన చర్యలు తీసుకొని దోషులకు ఉరిశిక్ష పడేలా చట్టపరంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీ గారు స్వయంగా అక్కడ సైట్ లో వచ్చారు. అంటే ఏ చిన్న ఇట్లాంటి సంఘటన జరిగినా వెంటనే దీని మీద ఉన్న సీరియస్నెస్ వారు తీసుకుంటున్నారు. ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసే వాళ్ళకి 24 గంటల లోపల వారు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు బాధ్యతల పరంగా చూసుకుంటే కొన్ని విషయాలు మీకు క్లారిటీ కింద చెప్పాలంటే, ఇట్లాంటివి చాలా సీరియస్ కేసెస్. దీనికన్నా ఇంకా పెద్ద సీరియస్ కేసు సాధారణంగా ఏమి ఉండవు. ఆ విషయంలో చాలా సీనియర్ స్థాయిలో ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేయాలి. సో డిఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ ఆఫీసర్, డిఎస్పీ స్థాయి ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నా కూడా ఎస్పీ గారు స్వయంగా ఈ విషయంలో రెగ్యులర్లీ ఫాలోఅప్ చేస్తున్నారు. మా దగ్గర కూడా ఆ అంశంలో మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటివి జరగడం కరెక్ట్ కాదు. దీంట్లో శిక్ష పడాల్సింది. శిక్ష పడాలంటే చట్టం పరంగా, ఎంక్వైరీ పరంగా ఉన్న అన్ని ప్రొసీజర్ ఫాలో చేసుకుంటూ ప్రాపర్గా చేసుకోవాలి. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ నుంచి వాళ్ళు ఇక్కడ తీసుకొని వాటికి సంబంధించి అన్ని విషయాలు డీటెయిల్గా ఆలోచన ఏంటి, వెనక ఏమేమి అంశాలు ఉన్నాయి, ప్రతిదీ ఎంక్వైరీ చేసి ప్రాపర్గా దీంట్లో రికార్డు మీద రావాలి. రికార్డు కోర్టు జడ్జి గారి ముందు సాదరిస్తే అక్కడ వాదించడానికి మనం సీనియర్ లాయర్ గారు అక్కడ పెట్టేసి దాని పరంగా జరిగేటట్టు ఇక్కడ వారు చర్యలు తీసుకుంటున్నారు. దాని ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా అంటే తప్పు చేసే వాళ్ళకి, అంటే నేరం చేసే వాళ్ళకి శిక్ష పడ్డం, ఆ విషయం వారి తరఫున వారు ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. నా తరఫున నేను కూడా వారితో రెగ్యులర్గా కోఆర్డినేషన్ కానీ ఫాలోఅప్ కానీ నా తరఫున ఉన్నది. ఈ విషయంలో మీరు ఇది మేము మీకు ఒక భరోసాగా చెప్పేది, ఇది జరిగే వరకు కూడా ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ కూడా దీంట్లో ప్రాపర్గా వాళ్ళు రాయాల్సినవి వాళ్ళకి టైం లిమిట్ లోపల ఎంక్వైరీ కంప్లీట్ చేసి అన్ని లైట్ మొత్తం కూడా వచ్చింది. అది ఏం పేరు? నాగులు బ్రదర్. ఆల్రెడీ నిన్న చెప్పడం, వాళ్ళని ఇప్పుడు మనము ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత తొందర. ఇప్పుడు మనం కస్టడీలోకి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ మనం ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ టైంకి ఎక్కడ ఉన్నారు, మన దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళు చెప్పే వాటిని క్రాస్ చెక్ చేసుకొని దాన్ని రాస్తాం. రాసి కోర్టుకు సబ్మిట్ చేస్తేనే శిక్ష వస్తుంది. సో అది ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే ఇది నల్గొండ కోర్టు ఉంటుంది. నల్గొండ కోర్టు ఉంటే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఉన్నారు, మన సూర్యాపేట డిఎస్పీ గారు. అది ప్రాసెస్ నడుస్తుంది. అదంతా వచ్చేస్తుంది. వచ్చినాక మళ్ళీ మనం పేపర్కి ఇస్తాం, ఏం జరిగింది మీకు చెప్తాం. ఫస్ట్ రోజు అతను అయ్యాలి చెప్పి తెల్లారేం. ఇప్పుడు ఇవన్నీ ఎట్లొస్తున్నాయి సార్ సోషల్ మీడియా? ఇప్పుడు ఇష్టం బతకాలనే ఆలోచన కూడా లేదు సార్. ఏనండమ్మా, సోషల్ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కు సంబంధించిన పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి చేరినట్లు సమాచారం. సురేఖతో పాటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై కూడా పార్టీ పరంగా కఠిన నిర్ణయం తీసుకునే అంశంపై ఢిల్లీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల కొండా సురేఖ పార్టీ ముఖ్య నేతలను కలిసి తన వైఖరిని వివరించినట్లు సమాచారం. అయితే తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ నుంచి అధికారిక ఆమోదం వచ్చిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్నారెడ్డి విషయంలోనూ క్రమశిక్షణ చర్యలు తప్పకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలనే అంశంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే మహిళా మంత్రిని తొలగిస్తే అదే సామాజిక సమతుల్యతలో భాగంగా మరో మహిళకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం హైకమాండ్ లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇద్దరు మహిళా నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన హైదరాబాద్ మాజీ మేయర్ కేకే కుమార్తె విజయలక్ష్మి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ ఎన్నికలు, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయలక్ష్మికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఢిల్లీ స్థాయిలో తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. వరంగల్ తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ అవకాశం ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికి బలమైన వాణిగా పనిచేస్తానని ఆమె చెప్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ స్థానంపై హైకమాండ్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా కొండా సురేఖ వ్యవహారంపై ఏఐసీసీ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పలువురు నేతలు బహిరంగ వేదికలపై రాష్ట్ర నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతల వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తి ఎంతమేర ఉందనే చర్చకు దారితీశాయి. ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి టీపీసీసీకి నివేదిక సమర్పించినట్లు సమాచారం. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పెద్దలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కొందరు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్న సమయంలో గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకరిపై చర్యలు తీసుకొని మరొకరిని ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టం కలగవచ్చుననే ఆందోళన హైకమాండ్ లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో క్రమశిక్షణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో 2 పడకల గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ సతీష్ కుమార్, డీసీపీ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రాయలింగు, ఇందిరమ్మ ఇండ్ల పీడీ బన్సీలాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా ఇండ్లు కేటాయించేందుకు లక్కీ డ్రా విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2 పడకల గదుల ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిరుపేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలో 2 ప్లేస్లో 2 BHK ఉన్నాయి. సో పేసన్పల్లి మీ అందరికీ తెలుసు, దాదాపు మొత్తం ఆక్యుపై అయిపోయింది. మందమరిలో 200 పైన ఇల్లు ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ విడుదలలో ఫిల్ కాలేదు. సో మళ్ళీ అప్లికేషన్ తీసుకొని ఇండివిజువల్ వాళ్ళకి లాటరీ తీసుకున్నాము. సో ఇప్పుడు ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళకి, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఆల్రెడీ లాటరీ అయింది. వాళ్ళకి ఇల్లు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది. ఈరోజు మోస్ట్ ప్రాబ్లీ 2-3 వరకు అలాట్మెంట్ అయిపోతుంది. ఎవరెవరికి వచ్చింది అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎవరెవరికి రాలేదు వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది పడడానికి అవసరం లేవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు మనం ఇస్తున్నాము. ఈ విడుదల అయిపోయిన తర్వాత మేబీ హౌస్ సైట్ అసైన్మెంట్ కమిటీ అయితే హౌస్ సైట్ టవర్ లాగా వేరే జిల్లాలో ఎట్లా ఏర్పాటు అవుతుంది అంటే మన జిల్లాకి కూడా రావచ్చు. కాబట్టి ఎవరికి వచ్చింది అంటే సంతోషం, ఎవరికి రాలేదు అంటే ఇబ్బంది పడడానికి ఏం లేవు. అండ్ మనం ట్రాన్స్పరెంట్గా అందరి సమక్షంలో వీడియో రికార్డింగ్స్తో పాటు అందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్గా దానికి డ్రా తీస్తున్నాం. థ్యాంక్ యూ.